ఫ్రెండ్స్, రీసెంట్‌గా 'అల్లు అరవింద్' గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్‌లో ఒకవైపు 'పవన్ కళ్యాణ్' గారిని 'అల్లు అరవింద్' గారు సమర్థిస్తూనే, మరోవైపు 'పవన్ కళ్యాణ్' గారు చేసిన కామెంట్స్‌కి కౌంటర్ గూడా ఇవ్వడం జరిగింది. సో, దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకునే ముందు అసలు ఏం జరిగింది అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రీసెంట్‌గా డీసీఎం గారి ఆఫీస్ నుంచి, అంటే 'పవన్ కళ్యాణ్' గారి ఆఫీస్ నుండి ఒక లెటర్, ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మూవీ ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే, మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పటి వరకు సీఎం గారిని ఎందుకు కలవలేదు? ఇక నుంచి పర్సనల్‌గా నాతో కలవడం కుదరదు. మూవీ సంబంధించిన ఎటువంటి విషయమైనా సరే, అది కష్టాలైనా సరే, ఇంకేదైనా విషయమైనా సరే, మీరు డైరెక్ట్‌గా సీఎం గారిని కలవాలి అని చెప్పి డీసీఎం ఆఫీస్ ను డీసీఎం ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్‌లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్. అయితే దీనికి సంబంధించి అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకా ఇతరితర కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. రాష్ట్రంలో జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ విషయం గూడా అల్లు అరవింద్ గారు ప్రస్తావించడం జరిగింది. అయితే అల్లు అరవింద్ గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని సమర్థిస్తూనే, మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఘాటైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అదేంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేయడం జరిగింది. మూవీ ఇండస్ట్రీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలిసారు? కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ వాళ్ళ సొంత డబ్బులతో వ్యాపారం చేస్తుంటే, ప్రజలు వాళ్ళ సొంత డబ్బులతో మూవీ చూస్తుంటే, ప్రభుత్వానికి సంబంధం ఏంటి? మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ప్రభుత్వంతో వెళ్ళడానికి అవసరం ఏమొచ్చింది? కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఆయన చెప్పడం జరిగింది. సో, దానికి కౌంటర్‌గా ఇప్పుడు అల్లు అరవింద్ గారు చాలా మంచిగా సమాధానం చెప్పారు. ఒకసారి అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి డైరెక్ట్‌గా కాకపోయినా సరే, ఇండైరెక్ట్‌గా ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం విందాం. నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధం ఏముంది, ప్రభుత్వానికి సంబంధం లేదు, నేను కరెక్ట్గా చెప్పలేనది, ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. ఏమంటే ప్రభుత్వానికే సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలిళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. ఒకటే ఎగ్జాంపుల్, వాళ్ళ కోఆపరేషనే అక్కర్లేకపోతే మనలో పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు? గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు? మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు. కష్టం వస్తే గానీ వెళ్ళి కలవా? ఒక ఫార్మాలిటీ లేదా? జనరల్ గానే చిన్న టౌన్‌లో అయినా సరే, ఏదైనా చిన్న ఫ్యాక్టరీ గాని, చిన్న వ్యాపారవేత్తలు గాని, గవర్నమెంట్ మారినప్పుడల్లా కొత్త ఎమ్మెల్యే వస్తే, ఆ ఎమ్మెల్యేని కలిసి పని ఉన్నా లేకపోయినా సరే, ఆ ఎమ్మెల్యేని కలిసి విష్ చేస్తారు. బికాస్ ఆఫ్ వ్యాపార సంస్థల్లో, వ్యాపార రంగంలో చిన్న చిన్న సమస్యలు ఎప్పుడైనా రావచ్చు, వెళ్తూ ఉండొచ్చు. సో, దానికి సపోర్టెడ్‌గా ఒక కమిటీ గాని, ఒక వ్యాపార సంబంధించిన కార్మికులు గాని, ఎమ్మెల్యేస్‌ని కలుస్తూ ఉంటారు. అలాగే పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు, పెద్ద కంపెనీ వాళ్ళు సీఎంని కలవడం జరుగుతా ఉంటాయి. సో, ఇలా పెద్ద కంపెనీ వాళ్ళు, పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు కలవడం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడానికి. సో, అటువంటి రిలేషన్‌షిప్ బిల్డ్ కోసం గతంలో మూవీ ఇండస్ట్రీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే, అదేదో పెద్ద వంగి నమస్కారాలు చేశారు, వంగి దండాలు పెట్టారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటైన విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు స్టేట్‌మెంట్ మార్చుకొని, ఇప్పటివరకు మీ మూవీ ఇండస్ట్రీ వాళ్ళు సీఎం గారిని ఎందుకు కలవలేదు? వచ్చి కలవండి అని చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద అల్లు అరవింద్ గారు ఇండైరెక్ట్‌గా చేసిన కామెంట్స్ మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది వెయిట్ అండ్ సీ. సో, మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌కి, ఇప్పుడు మార్చుకున్న స్టేట్‌మెంట్‌కి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.